భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన గ్లామర్ మరియు నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి దిశా పటాని ఇప్పుడు ఆమె తన ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిరూపించుకోవడానికి సిద్ధమైంది. తాజాగా ఆమె నటిస్తున్న మొదటి హాలీవుడ్ చిత్రం స్టాటిక్ గాడ్స్ వర్సెస్ హోలీ గాడ్స్ సాగాలోని మొదటి భాగం ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ దిశా పటాని పాత్రపై స్పష్టతనిచ్చింది. ఇందులో ఆమె జెస్సికా అనే కీలక పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్లో దిశా లుక్ మరియు యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే ఆమె హాలీవుడ్ లో బలమైన ముద్ర వేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టు గురించి దిశా మాట్లాడుతూ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఈ ట్రైలర్ కోసం నేను కూడా మీలాగే ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. తొలి అంతర్జాతీయ చిత్రంలో నటించడం మొదట థ్రిల్లింగ్ గా అనిపించినా తర్వాత కొంచెం భయం వేసింది. కానీ ఈ సినిమా వల్ల ఒక నటిగా నాలోని కొత్త కోణాలను నైపుణ్యాలను అన్వేషించుకునే గొప్ప అవకాశం లభించింది అని దిశా పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ నటీనటులతో కలిసి పనిచేయడం తనకు ఒక గొప్ప పాఠమని దిశా తెలిపారు. కథ చెప్పడం అనేది భాష మరియు భౌగోళిక సరిహద్దులకు అతీతమైందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో దిశాతో పాటు హాలీవుడ్ ప్రముఖ నటులు కేవిన్ స్పేసీ, టైరిస్ గిస్బన్, డాల్ఫ్ లండ్ గ్రేన్ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా కేవిన్ స్పేసీ దర్శకత్వం వహించడం విశేషం. ఇదొక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు దిశా పటాని ఇండియన్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరసన దిశా అవరాపన్ 2 చిత్రంలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెల్కమ్ టు ది జంగిల్ మల్టీ స్టారర్ కామెడీ ఎంటర్టైనర్ లో దిశా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ ఐకాన్ గా ఎదగాలి అనే లక్ష్యంతో దిశా పటాని అడుగులు వేస్తోంది. ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ చిత్రంతో మరి ఆమె హాలీవుడ్ లో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.